మేనరికం పెళ్లి చేసుకుంటే పిల్లల్లో వైకల్యం తప్పదా? పెళ్లికి ముందు తర్వాత చేయించుకోవాల్సిన టెస్ట్లేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని కుటుంబంలో మేనరికం చేసుకుంటారు. ఇది తర్వాత తరం వారికి మంచిది కాదని ఎందరో చెప్తారు. అయితే ఈ తరహా వివాహం చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. అవేంటో తెలుసుకుందాం. సొంత వారు, సొంత ఫ్యామిలీ అనేది ఎక్కడా లేని ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే తమ ఆస్తి ఎక్కడికి పోదు. తమ పిల్ల లేదా పిల్లోడు తమ కుటుంబంలోనే హ్యాపీగా ఉంటారు. పైగా ఇద్దరు ఏడు జోడు బాగున్నారనుకుంటూ చాలా మంది పెద్దలు మేనరికం పెళ్లిళ్లు చేసేందుకు చూస్తారు. ఆస్తి పోదు అని చూస్తారు కానీ వారి తర్వాత తరం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోరు. ఈ విషయం గురించి ఎవరైనా చెప్పినా మరెవరికో పిల్లలు మంచిగానే పుట్టారనే వంక చూపిస్తూ పెళ్లిళ్లు చేసేస్తారు. దీనివల్ల వారి నెక్స్ట్ జనరేషన్ ఎంత ప్రమాదంలో పడుతుందో తెలుసా? మేనరికంగా చేసుకునే పెళ్లిల్లో పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు కానీ పిల్లలు హ్యాపీగా ఉండలేరు. ఎందుకంటే జెనెటిక్స్ ప్రధాన కారణమవుతాయి. అబ్బాయి తరపు జెనెటిక్స్ లో మైనర్ క్యారియర్ ఉంటే, అమ్మాయి తరపు జెనెటిక్స్ లో మైనర్ క్యారియర్ ఉంటే ఈ రెండు కలిసి మేజర్ సమస్య కారణమవుతాయి. దీనివల్ల పిల్లల్లో వైకల్యం, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మేనరికం పెళ్లిళ్లు చేసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. తప్పని పరిస్థితుల్లో లేదా మేనరికం పెళ్లి చేసుకోవాల్సిందే అనుకున్న సమయంలో పెళ్లికి ముందే వైద్యులను సంప్రదిస్తే మంచిది. ఎందుకంటే పెళ్లికి ముందే వారికి జెనెటిక్స్ ని చెక్ చేసి పిల్లల విషయంలో క్లారిటీ తీసుకోవచ్చు. లేదంటే జీవితాంతం కళ్ల ముందు పిల్లలు కదలలేని పరిస్థితుల్లో లేదా ఏ అతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చూడటం తల్లిదండ్రులకు అతిపెద్ద శిక్షగా మారుతుంది. మేనరిక వివాహం చేసుకున్న తర్వాత పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్తే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కు ముందు పీజీడీ టెస్ట్ చేస్తారు. దీనినే పేరెంటల్ జెనెటిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటారు. దీనిలో నాన్ ఇన్వెన్సివ్ పేరెంటల్ టెస్ట్ ఉంటుంది. అలాగే అల్ట్రాసౌండ్, క్రానిక్ విల్లస్ శాంపిల్స్, కార్డోసెంటిసిన్, ఎమినోసైట్ టెస్ట్లు ఉంటాయి. వీటి ద్వారా గర్భంలోని శిశువు ఏ కండిషన్ లో ఉందో తెలుసుకుంటారు. బేబీ గర్భంలో రెడీ అయిపోయిన తర్వాత శిశువులోని కణాలు తీసి వాళ్ళ ఫిజికల్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తారు. సమస్య ఉన్న బేబీని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. ఇలా టెస్ట్ చేసి హెల్దీ బేబీని కోసం ప్రయత్నించవచ్చు. అయితే ఇవన్నీ చేయించుకోవడం కంటే మేనరికం అనే పెళ్లిళ్లు చేసుకోకపోవడమే మంచిదంటున్నారు. చేసుకోవాలనుకుంటే ముందు టెస్టులు చేసుకుని ఏ సమస్యలు లేవు అనుకున్నప్పుడే చేసుకుంటే మంచిదని చెబుతున్నారు డాక్టర్లు.